నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. అనుదీప్ కటికాల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈయన గురించి బాగా మాట్లాడుకుంటున్నారు, బాగా చర్చలు జరుపుకుంటున్నారు. ఈయన ఎప్పుడు దొరికితే అప్పుడు ఉతుకుదామని చెప్పేసి కొంతమంది చూస్తున్నారు. ఇంతకీ మరి ఏం చేసి అంత ఘనకార్యం, ఎందుకు అంతగానో వైరల్ అవుతున్నాడు? ఏదో ఒక మంచి చేసి కాదు, సమాజాన్ని ఉద్ధరించి కాదు, లేదంటే ఒక ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చి కాదు, అట్లాంటి మంచి పనులు ఏం చేసి ఆయన గురించి మాట్లాడుకుంటలేరు. చేసే పనులు ఏంటో నేను చెప్తాను. ఈయన మీకు చూడగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది, అనుదీప్ కటికాల. సో ఇతను ఒక టాప్ కమెడియన్ అంట. మరి నాకైతే తెలియదు. సో కొంతమంది చూస్తారు వాస్తవాన్ని కూడా ఈయన వీడియోస్. అంటే నేను అబ్జర్వ్ చూస్తే ఓకే, బాగానే ఉంది ఈయన పేరు అనుదీప్ కటికాల. ఈయన ఏంటంటే స్టాండప్ కామెడీ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కదా. సో ఒక వ్యక్తి నిల్చుంటాడు, ఒక దగ్గర నిల్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. వీళ్ళు మేధావులే అనుకుంటారు, వాళ్ళు మేధావులు అనుకుని చెప్పేసి నవ్వుతూ ఉంటారు వీళ్ళు మాట్లాడుకుంటుంటే. సో కొంతమంది వాస్తవాన్ని కూడా చాలా మంచిగా చేస్తారు. అంటే స్టాండప్ కామెడీ అంటే స్పాంటేనియస్గా అక్కడక్కడే ప్రత్యక్షంగా ప్రేక్షకుల ముందు చేసేదే మనకు స్టాండప్ కామెడీ అంటారు. వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ వ్యంగ్యంగా అనేది కామెడీ పరంగా ఉండాలి, కానీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కామెడీ మామూలుగా ఆ వ్యక్తిగత జీవితం కాకుండా వేరేలాగా తీసుకోవాలి. అది దాన్ని స్టాండప్ కామెడీ అంటారు. ఇక మన దగ్గర స్టాండప్ కామెడీ అట్లా లేదు. ఇక్కడ ఇక వీళ్ళు తోపులు అనుకుంటారు. ఇక ఈయన అనుదీప్ కటికాల ఇంకొక మంచి పేరు ఉంది స్టాండప్ కామెడియన్గా. సో ఒక మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు సోషల్ మీడియాలో. మాదాపూర్లో ఒక వేదిక చేసుకొని అక్కడ చాలామంది కూర్చోబెట్టుకొని ఈయన మాట్లాడుతూ ఉంటే అందరూ స్పీచ్లు వింటారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మిలియన్స్ వ్యూస్ వస్తాయి, లక్షల వ్యూస్ వస్తాయి. మంచి ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కానీ ఎట్లుంటుందంటే ఒక్క దగ్గర మనకు పేరు రాగానే కొందరికి కొవ్వు అనేది ఇట్లా తిమతిమ అంటూ ఉంటుంది. పేరు రాగానే ఏదో మేము ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డాం అన్నట్టుగా ఇట్లా తిమ అంటుంది. కొందరేమో ఎంత ఎదిగినా కూడా ఒదుకుంటారు, కానీ అది కొందరికే ఉంటుంది. ఇక మరికొందరు ఇట్లా ఈ అనుదీప్ కటికాల లాగా పేరు రాగానే, కాస్త ప్రఖ్యాత రాగానే, ఒక 10 మంది గుర్తించగానే ఏమవుతుంది అంటే తిమ అంటూ ఉంటుంది. సేమ్ తిమ ఈ అనుదీప్ కటికాల కూడా ఈ మధ్యకాలంలో అంటుందని చెప్పుకోవాలి. సో స్టాండప్ కామెడియన్గా స్టాండప్ కామెడీ చేస్తూ మంచి ఫ్యాన్ బేస్ సంబంధించినటువంటి ఈ అనుదీప్ కటికాల ఏం చేస్తున్నాడు అంటే ఈ మధ్యకాలంలో వ్యక్తిగత జీవితాలకు దూరుతూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితాలకి దూరాల్సిన అవసరం ఏమొచ్చింది అనుదీప్ కటికాలకు? అంటే స్టాండప్ కామెడీకి అర్థం అదేనా? సార్ ఫస్ట్ స్టాండప్ కామెడీకి అర్థం తెలుసా? నువ్వు అక్కడ నిల్చొని మాట్లాడుతూ ఉన్నావు. స్టాండప్ కామెడీ అంటే ఏంటిది? ప్రత్యక్షంగా అంటే ప్రేక్షకులు మన లైవ్లో ఉండగా మనం వాళ్ళని నవ్వించడం, అది చేయడం, నవ్వించడం, మాట్లాడుతూ మన ప్రసంగాలతో వాళ్ళు నవ్వించడం, ఇది స్టాండప్ కామెడీ అంటారు. వ్యంగ్యంగా మాట్లాడుతూ కూడా. కానీ ఆ వ్యంగ్యంగా అనేది వ్యక్తిగత జీవితాలకు వెళ్ళకూడదు. కనీసం దానికి మీనింగ్ కూడా తెలియదు ఈ అనుదీప్ కటికాలకు. సో ఏదో ఒక 4 మాటలు వస్తాయి, జనాలు చూస్తున్నారు, నేను ఏది చెప్పినా అదే అయిపోతుంది, నేను ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతారు, నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పేసి ఒక ఫోబియాలో వెళ్తుంది. ఎందుకంటే ఒక 10 మంది చూడగానే పేరు రాగానే ఏమనిపిస్తుంది అంటే నేను చెప్పేదే కరెక్ట్ కాబట్టి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు, ఇంతమంది నాకు ఫ్యాన్స్ అయ్యారంటే నేను ఏది చెప్తే అది కరెక్టే అని చెప్పేసి ఒక ఫోబియాలో పోతారు. ఆ ఫోబియాకు చెందిన వ్యక్తే ఈ అనుదీప్ కటికాల. ఎందుకు ఈ అనుదీప్ కటికాల మరి ఇప్పుడు కాంట్రవర్సీ అయిందంటే, సెలబ్రిటీస్ ఎవరు ఉంటారో వారి వ్యక్తిగత జీవితాలకు వెళ్తూ ఉన్నాడు. వారి వ్యక్తిగత జీవితాలకు తీసుకొచ్చి, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి అక్కడ స్టాండప్ కామెడీ చేస్తూ ఉన్నాడు. ఎవరు ఇచ్చారు నీకు రైట్ అనుదీప్ కటికాల? నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు స్టాండప్ కామెడీ చేసుకో, నవ్వుపించుకో, వ్యంగ్యంగా మాట్లాడు. వ్యక్తిగత జీవితాలు తీయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన పైన కూడా వ్యాఖ్యలు చేసాడు. 3 పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈయన మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే గతంలో ఈయన చెప్తే అందరు నవ్వుతారు కదా, అది కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇక నవ్వుతున్నారు, అది జోక్ అయినా కాకపోయినా నవ్వుతున్నారు, ఇక అంటున్నారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ పైన
వెటకారంగా మాట్లాడుతున్నాడు. నిహారిక నాగబాబు కూతురు నిహారిక విడాకుల గురించి వెకిలి చేష్టలు. బాలకృష్ణ విగ్గు గురించి మాట్లాడతాడు, బాలకృష్ణ విగ్గు పెట్టుకుంటాడు అని చెప్పేసి బాలకృష్ణ వ్యక్తిగత ఆయన పర్సనాలిటీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతాడు. రామ్ చరణ్, నిజంగా రామ్ చరణ్ని ఎవరైనా తిడతారా? యాంటీ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ జోలికి ఎవరు వెళ్ళరు. ఆయనే 365 రోజులు ఉంటే సంవత్సరంలో 300 రోజులు కూడా ఒక అయ్యప్ప మాలలో ఉంటాడు. రామ్ చరణ్ని పట్టుకొని రామ్ చరణ్ ఒక బాడుకోవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనను అని చెప్పేసి, అది వ్యంగ్యం. నేను రామ్ చరణ్ని బాడుకోవని చెప్పేసి అన్న, ఏం చేస్తున్నావు అనుదీప్ కట్కాల? పేరు రాగానే నువ్వు ఊడిపోయినావు, ఊడిపడ్డావు, ఇక నేను ఏది చెప్తే అదే కరెక్టు, నాకు ఫ్యాన్స్ అయిపోయి చెప్పేసి అనుకుంటున్నావా? తొక్కి తోలు తీస్తా అని చెప్పేసి చూస్తున్నారు ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా. ఈ మెగా కుటుంబం ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ మెగా ఫ్యాన్స్ వీడు ఎక్కడ దొరికితే వాడిని అక్కడ దంచుతామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఒక్కరితో అయిపోలేదు. బాలకృష్ణ విగ్గు గురించి మాట్లాడతాడు, ప్రభాస్ గురించి మాట్లాడతాడు, ఎన్టీఆర్ పుట్ట గురించి మాట్లాడతాడు. వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి మాట్లాడేది ఇక్కడ ఏదైనా దాన్ని స్టాండప్ కామెడీ అంటారా? నీకు ఎవరిచ్చారు అసలు రైటు అనేది? ఎవరిచ్చారు? నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? మైక్ పట్టుకోగానే ఇక నువ్వు ఏది మాట్లాడుతా అది నిజం అని చెప్పేసి అనుకుని భ్రమలో ఉంటున్నావు ఏంది? అదే భ్రమకు చెందిన వ్యక్తి మార్కెట్లోకి కొన్ని రోజులు కొంతమంది వస్తారు, కొత్త సరుకు వస్తుంది, ఇప్పుడు ఈ సరుకు అని చెప్పుకోవాలి. అంటే కొన్ని రోజులు వాళ్ళే ఉంటుంది అన్నాడు కాంట్రవర్సీ, మళ్ళీ కొన్ని రోజులు కొంత నడుస్తుంది. ఇప్పుడు ఈ అనుదీప్ కట్కాల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేది స్టాండప్ కామెడీనా అనుదీప్ కట్కాల అని అడుగుతున్నారు చాలామంది కూడా, ఇంక్లూడింగ్ మీ. అది ఏ విధంగా స్టాండప్ కామెడీ అవుతుంది? వ్యక్తిగత జీవితాలు నీకెందుకు? 3 పెళ్ళిళ్ళ గురించి నీకెందుకు అనుదీప్ కట్కాల? నువ్వేంటిది మరి? నువ్వేనా మరి ఇంత మాట్లాడుతున్నాడు కదా, మరి ఏదైనా పెద్ద పొడుస్తున్నాడా, సమాజ సేవ చేస్తున్నాడు అంటే జీరో, ఏం లేదు. ఇదే నిల్చొని మైక్ పట్టుకొని బాత్కాన్ కొట్టుడు, ఇది తప్పితే ఏమి లేదు. మళ్ళీ సమాజాన్ని కనీసం ఉద్ధరిస్తున్నాడు అంటే అది కూడా లేదు. స్టాండప్ కామెడీ అని చెప్పేసి ఒకటి పెట్టుకుని మాదాపూర్లో ఇదంతా నడుపుతాడు. ఈ కథ జాతర ఒకటి, దాన్ని ఏమంటారు మనం, రికార్డింగ్ డాన్స్లు అంటాం కదా మనం, ఊర్లలో పెడతారు అప్పుడప్పుడు, అట్లాంటిది ఒకటి పెడుతున్నాడు, పెట్టి నడిపిస్తున్నాడు. అక్కడ ఈయన అనుడు అక్కడ ఉన్న వాళ్ళు కూర్చొని అప్పుడు అది యూట్యూబ్లో పెడితే అలా ఉన్నారు కూడా వ్యూస్ చూసుడు. అది ఎక్కువయ్యే అట్లా చూడడం వల్లనే కొవ్వు తిమ అంటుంది. అని అట్లా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. ఏం అవసరం వ్యక్తిగత జీవితాల గురించి? ఇప్పుడు నీ ఏజ్ వచ్చేసి అనుదీప్ కట్కాల నాకు తెలిసి 25 to 35 మధ్యలో ఉంటాయి అనుకుంటాం. 25 to 35 మధ్యలో ఉంటాయి అనుకుందాం. బాలకృష్ణ విగ్గు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రస్తుతం 70 సంవత్సరాల వరకు వచ్చిండు. దాదాపు 65 నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉంటాడు బాలకృష్ణ. ఆయన ఇప్పటికి కూడా తన ప్యాషన్ కాబట్టి ఇప్పటికి సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఒక హీరో కాబట్టి సో విగ్గు ఖచ్చితంగా పెట్టుకుంటాడు. అట్లా పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి పెట్టుకుంటున్నాడు. సినిమాకు తగ్గట్టుగా, ఆ స్టోరీకి తగ్గట్టుగా పెట్టుకుంటాడు. నీ ఏజ్ అంటే ఇప్పుడు నీ ఏజ్ 25 to 35 అని చెప్పినా కదా, నీ ఏజ్లో బాలకృష్ణ ఏ విధంగా ఉన్నాడో చూసుకో అనుదీప్ కట్కాల. బాలకృష్ణ నీ ఏజ్లో 25 to 35 అని చెప్పినా కదా, సో ఆయన ఏజ్ కొట్టుకొని ఆ టైంలో ఏ సినిమా ఉందో ఆ సినిమాలో ఆయన గెటప్ చూసుకో, ఆయన పర్సనాలిటీ ఎట్లుందో తెలుస్తుంది. నువ్వు ఇప్పుడే మీద బట్ట కింద పొట్ట. ఇక నువ్వు బాలకృష్ణ విగ్గు గురించి మాట్లాడతావు, ఎన్టీఆర్ పొట్ట గురించి మాట్లాడతావు, పర్సనాలిటీ గురించి మాట్లాడతావు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతావు. నీకెందుకు? నిన్న ఆల్రెడీ వెళ్ళిరు. నిహారిక గురించి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, అటు బాలకృష్ణ గురించి మాట్లాడడం, ఎన్టీఆర్ గురించి మాట్లాడడం, ప్రభాస్ గురించి మాట్లాడడం, రామ్ చరణ్ బాడుకోమంటే ఏంది ఇది? ఇదేం స్టాండప్ కామెడీ? అంటే జనాలు చూస్తున్నారు ఏది పడితే అదే అని చెప్పేసి అనుకుంటున్నావా? లేకపోతే ఫేమస్ కావాలి? అంతకుముందు తెలుసు కదా, కొంతమంది ఫేమస్ కావడానికి ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, సెలబ్రిటీని తిట్టి వాళ్ళ పేరు సంపాదించుకోవడము, స్టూడియోలో కూర్చొని గంట డిబేట్ చేయడము, అట్లా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా తయారయ్యాడు ఈ అనుదీప్ కట్కాల. సరే, నీకు ఒక ఫ్యాన్ పేరు సంపాదించుకున్న ఒక మంచి కామెడియన్గా మాట్లాడుతున్నావు, నీ ప్రసంగాలు వింటున్నారు, ఆ తరహాలో వెళ్తే అయిపోయేది కదా. నీకు వ్యక్తిగత జీవితాలు ఎందుకు అనుదీప్ కట్కాల? ఏం అవసరం నీకు వ్యక్తిగత జీవితాలు?
ఇప్పుడు వాళ్ళు నీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చారు. ఎవరైతే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఎవరైతే కించపరుస్తున్నావో, ఎవరి వ్యక్తిగత జీవితాలను నువ్వు బయట మాట్లాడుతున్నావో వాళ్ళందరూ నీ వ్యక్తిగత జీవితాలకు దూరాలని చెప్పి చూస్తున్నారు. ఏడ దొరికితే ఆడ చింతపండు రాలగొడతా అని చెప్పి చూస్తున్నారు. ఇది కథ అనుదీప్ కటకాల. సో మనకి ఎప్పుడైనా సరే నేను ఇది అనుదీప్ కటకాల, నేను ఇది నువ్వు తిడుతున్నాను అనుకో, నువ్వు ఏమైనా అనుకో, నేను తిట్టట్లేదు, నీ మంచి కోసం చెప్తున్నా. ఒక మంచి పేరు సంపాదించుకున్నప్పుడు ఆ తరహాలనే వెళ్ళిపోవాలి మెల్లిగా. ఎంత చాలామంది ఇట్లా నీలాగా ఎదుగుతారు, ఎదిగినా కూడా ఒదిగుంటారు. అట్లాంటి వాళ్ళకి పేరు ఉంటుంది. నీలాగా ఎదిగిన తర్వాత తిమ్మ అనుకుంటా పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాదు, మళ్ళీ వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పేసి ఇట్లాంటి మాట్లాడతారు. గతంలో చూసినాం కదా. మాకు లేదా స్వేచ్ఛ అంటే, స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, మాట్లాడే రైట్ ఎవరికైనా ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. కానీ అది ఎదుటి వారిని కించపరిచేలా, ఎదుటి వారి మనసును బాధ పెట్టేలా ఉండకూడదు అది. సో ఫస్ట్ స్టాండప్ కామెడీ చేస్తున్నటువంటి అనుదీప్ కటకాల ముందుగా స్టాండప్ కామెడీ అంటే దాన్ని సరైన అర్థం ఏంటో తెలుసుకో. స్టాండప్ కామెడీ అంటే లైవ్లో ఉన్నప్పుడు లైవ్లో పర్ఫార్మెన్స్ చేయడం, లైవ్లో మనం మాట్లాడుతూ మన ప్రసంగాలతో వాళ్ళు నవ్వించడము, వ్యంగ్యంగా మాట్లాడడం. వ్యంగ్యంగా అంటే అట్లా తీసుకుంటూ కావచ్చు. మరి వ్యంగ్యంగా అంటే వ్యక్తిగత జీవితాల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం అనుకుంటున్నాడు కావచ్చు మనకు తెలిసి ఈ అనుదీప్ కటకాల. మొత్తానికైతే ఈయన గురించి కొంతమంది చూస్తున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ దుమ్ము దులిపేద్దామని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ లేడట, మరి ఎక్కడికి పారిపోయాడో. సో ఆయన మీద కూడా కేసు వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎంత దూరం పోతాడు, దొరుకుతాడు, కేసు పెడితే వస్తారు. అవసరం లేదు కదా. ఎందుకు ఒక మంచి జీవితం నువ్వు పేరు సంపాదించుకున్నావు, మంచిగా వెళ్తున్నావు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ ప్రశాంతంగా ఒక రోడ్డు ఉందయా, రోడ్డు ఇక్కడ మంచి రోడ్డు ఉంది, పక్కన ఇంకొక రోడ్డు ఉంది, ఈ రోడ్డు మంచిగా ఉంది, ఈ పక్కన రోడ్డు ఏమో అంత గతుకులు మంచిగా లేదు అంటే తెలిసి నువ్వు మంచుకున్న రోడ్డు మీదకి పోతావా, ఈ గతుకుల రోడ్డు మీదకి పోతావా? ఈయన పోతాడు. ఈయన 2 రోడ్లు ఉన్నాయి, మంచి రోడ్డు ఉంది, అటు పక్కన గుంతల రోడ్డు ఉంది. ఈయన గుంతల రోడ్డు మీదకి పోతాడు. ఎందుకంటే ఈయన ప్రశాంతంగా పోవడం ఇష్టం లేదు కాబట్టి. దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది? సో ఇది వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం వార్తలు నిలిచాడు అనుదీప్ కటకాల. ఒక టాప్ కామెడీనిగా అంటే డిజిటల్ మీడియాలో, యూట్యూబ్లలో, అక్కడ సోషల్ మీడియాలో ఒక టాప్ కామెడియన్గా స్టాండప్ కామెడీ చేస్తూ ఒక పేరు సంపాదించుకున్న అనుదీప్ కటకాల ఈ మధ్యకాలంలో కాస్త రూట్ మార్చుకొని సో కామెడియన్ కాకుండా మనుషుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ వార్తలు నిలుస్తూ ఫేమస్ కావాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రాథమిక తెచ్చుకున్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఊరుకుంటారు, ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఎందుకు ఊరుకుంటారు? సరే, నువ్వు పవన్ కళ్యాణ్ అన్నావు, పవన్ కళ్యాణ్ క్షమిస్తాడు కావచ్చు. బాలకృష్ణ అన్నావు, బాలకృష్ణ క్షమిస్తాడు కావచ్చు. ఎన్టీఆర్ని అన్నావు, ఎన్టీఆర్ నిన్ను క్షమిస్తాడు కావచ్చు. రామ్ చరణ్ అన్నావు, రామ్ చరణ్ కూడా నిన్ను క్షమిస్తాడు కావచ్చు. ఇంకా రామ్ చరణ్ క్షమిస్తాడు వెంటనే, ఎందుకంటే ఎప్పుడు ఆయన అయ్యప్ప మాల్లో ఉంటాడు. ఇంకా ఆయన అస్సలుగా పట్టించుకోడు ఇట్లాంటివి. రామ్ చరణ్ అయితే వాళ్ళు క్షమిస్తారు కావచ్చు, వాళ్ళు అవి వాళ్ళు ఎందుకు క్షమిస్తారు? నేను వాళ్ళు ఊకోరు కదా. ఉట్టి అనవసరంగా దేనికి వచ్చింది ఇది, ఎందుకు వచ్చిన పంచాయతీ? సో చూద్దాం మరి అనుదీప్ కటకాల ఈ కాంట్రవర్సీ మరి ఎంత దూరం వెళ్తుంది. సారీ చెప్తాడా, నేను తప్పు చేశానని చెప్తాడా, లేదా ఆ తప్పు చేసిన దాన్ని కూడా సమర్థించుకొని ఈ విధంగానే ముందుకెళ్తాడా అనేది మనం వేచి చూడాలి.